డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం అని చెప్పి మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నారు. వారి ఆలోచన ప్రకారంగా, వారి విజన్ ప్రకారంగా ఈరోజు 65 ఏటీసీలు, ఇంకొక 46 ఏటీసీలు కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. దీనిలో టాటా టెక్నాలజీస్ వారు ఒక గొప్ప మనసుతో మేము కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి వారు కూడా ముందుకు రావడము ఇది ఒక మంచి విషయము. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో నుంచి స్పాన్సర్షిప్ వచ్చినప్పుడు వారు కూడా ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. నేను ముఖ్యమంత్రి గారికి ఇదే కోరినాను ఇంతకుముందు. 530 మంది ఏదైతే ఏటీసీ సెంటర్స్ లో ఉద్యోగ అవకాశాలు ఉండాలో దాన్ని మీరు అప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అయిపోయినాయి, ఫ్యాకల్టీ కూడా బాగుంటే ఇంకా మంచి వీరికి విద్య నేర్పించవచ్చు అని చెప్పి ఆ ఆలోచనతో వారు ఈ శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. అందరూ కూడా ఒకటి గమనించాలి, ఉద్యోగ అవకాశాలు ఈ కల్పించాలంటే ఈ ఏటీసీస్ ద్వారా మనము ఈ మోడర్న్ టెక్నాలజీ నేర్చుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వము 60,000 ఉద్యోగాలతో పాటు మొన్ననే సింగరేణి సంస్థలో కొత్త గనులు తీసుకొచ్చి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆక్షన్లో పోవద్దు అని చెప్పి ఈ సింగరేణి సంస్థలో కొత్త గనులు రాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కానీ ఈ సింగరేణి సంస్థలో ఈ ఆక్షన్లో వెళ్ళటానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ ఏటీసీ సెంటర్స్ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఈ ఎంప్లాయబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మొన్ననే మేము ఇన్ఫోసిస్ తోని భారత్ నిర్మాణ్ తోని ఒక అగ్రిమెంట్ చేసి చదువుకునే సౌకర్యం ఉన్నది. ఇంకా దీన్ని పెంచుకోవచ్చు. ఇంకా ఈ సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయబుల్ చేయడానికి ఇన్ఫోసిస్ భారత్ నిర్మాణంతో అగ్రిమెంట్ చేయడం రావడం అనేది చాలా బెస్ట్. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి వర్కర్స్ చట్టం తీసుకురావాలి. అల్లా చల్లని దీవెనలు అందుకున్నాం.
ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు లక్ష్మీ అవతారం కొంతమంది పూజిస్తున్నారు.